హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ ముగ్గయితే ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. పేపర్‌లో వేసేటప్పుడు బానే వస్తుందండి. ఇలాగ గచ్చు మీద ట్రై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తప్పిపోతుందనమాట. ఏంటో అర్థం కావట్లేదు. చాలా ఈజీ ముగ్గే. కానీ లాస్ట్‌కి ఎలాగోలా కొంచెం కరెక్ట్‌గా పెట్టేసాననమాట. చాలా బావుంది. సింపుల్‌గా ఈజీగా నేర్చుకోవచ్చనమాట. ఇది 7 చుక్కలు ఒకటొచ్చేంత వరకు ఆల్రెడీ నేను షార్ట్‌లో షేర్ చేశానండి. చాలా బావుంటది ముగ్గు. ట్రై చేయండి. ఇక్కడ తులసమ్మ దగ్గర గూడా ఒక చిన్న ముగ్గు వేసి, ముగ్గు పిండుంటే ఇంట్లో అదే ముగ్గు పైన ముగ్గు పిండితో వేశాననమాట. భలే ఉందండి నిజంగా చాక్ పీస్‌తో కంటే కూడా ముగ్గు పిండితో చాలా బాగా అనిపిచ్చింది. ఫ్రెష్ అయ్యి తర్వాత తులసమ్మని కూడా కొంచెం పసుపు రాసి అలంకరించాననమాట. ఈరోజొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌లోకి రవ్వ దోస అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎప్పుడు రవ్వ దోస నాకు హ్యాండ్ ఇవ్వదండి. బానే వచ్చేస్తాయి దోసలు. కానీ ఈసారి మాత్రం నన్ను చాలా విసిగిచ్చేసాయి. దోసలు రాలేదు. అప్పుడు ఎక్స్‌ట్రా ఒక 2 స్పూన్స్ మైదా అయితే యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు ఈక్వల్‌గా కదా కలుపుకుంటాను బియ్యపు పిండి, మైదా. ఈసారి కొంచెం మైదా 2 స్పూన్స్ యాడ్ చేశాక వచ్చినియన్నమాట. ఈసారి ఏంటంటే పెనం మార్చేసానన్నమాట. చూడండి ఫస్ట్ దోస ఏస్తున్నాను. అతుక్కుపోయింది. అస్సలు రాలేదండి. మనకేదైనా పనుండేటప్పుడే అన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటారు గదా! సో, మార్నింగే టైం ఉండదు యాక్చువల్‌గా. అసలు రవ్వ దోస పని పెట్టుకోకూడదు. అయినా కూడా నేనేం చేశానంటే బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా రోజు తిని విసుగొస్తది. ఇడ్లీ, దోస అని చెప్పి రవ్వ దోస ప్లాన్ చేశాను. అది మాత్రం నన్ను ఇబ్బంది పెట్టింది. ఏం చేశానంటే పాన్ మార్చేసి నార్మల్‌గా సాఫ్ట్ దోసలుంటాయి గదండీ! అలా వేసేసాను. చాలా బాగున్నాయండి. అలా కూడా బాగున్నాయి. అంటే ఓన్లీ ఇలా క్రిస్పీగానే రవ్వ దోస తినకుండా అలా సాఫ్ట్‌గా కూడా బాగున్నాయన్నమాట. ఈసారి మీరు ట్రై చేయండి. నాకలా నచ్చినియి. పిల్లలు కూడా ఇష్టంగా తినేసారు. ఇక్కడ దోస కాలుతుంది గదా! వచ్చేస్తది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. తీరా చూస్తే కరెక్ట్‌గా తీసే ముందు అసలు అతుక్కుపోయిందండి. అస్సలు రాలేదు. డబల్ పనన్నమాట. నాకేంటంటే అసలంత టైం ఉండదు. వీళ్ళని రెడీ చేయాలి కదా! దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్‌లో పెట్టేసి అది కాలుతూ ఉంటది. ఈలోపు ఇంకొన్ని పని చేసుకుంటూ వస్తున్నాననమాట. అలా ఉన్నాను. కానీ దెబ్బయిపోయిందనమాట. లాస్ట్‌కి అందులో మైదా కలిపేసి ఇలా చూడండి ఇలా సాఫ్ట్ దోసలా వేసేసాను పాన్ మార్చి. వచ్చినియండి. లంచ్ బాక్స్‌లోకైతే నేను వెజ్ పలావ్ చేశానండి. క్యారెటు, పొటాటో, గ్రీన్ పీస్ అయితే వేస్ట్ చేశాను. మా గౌతమ్‌కి ఏదైనా కావాలనుకోండి దాన్ని ఇండైరెక్ట్‌గా అడుగుతాడనమాట. అమ్మ స్కూల్లో ఫ్రెండ్స్ వెజ్ పలావ్ కూడా తెచ్చుకుంటున్నారమ్మా తీసుకెళ్ళొచ్చు. మా టీచర్ ఏమి అనరు అని చెప్పి అడుగుతాడనమాట. సరే అని చేసిచ్చాను. వెజిటబుల్స్ ఉన్నాయి కదా అని చెప్పి వేసేసి చేశాను. సో, వాడికేంటంటే స్పైసీ ఎక్కువ వేయకుండా కొంచెం ఘీ ఎక్కువ వేసి చేస్తే వాడికిష్టం అండి. తింటాడు. భూమి కూడా తినేస్తది అసలు ఇబ్బంది పెట్టదు. కానీ ఎందుకు అంటే మసాలా ఫుడ్ కదా అని చెప్పి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇంకే ఆప్షను లేదు. వెజిటబుల్స్ లేవు ఇంట్లో ఇదే అన్నప్పుడు మాత్రమే చేస్తాననమాట. సో, ఇక్కడైతే వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. బ్రేక్‌కొచ్చేసి గోవా అయితే ఉందండి. సో, గోవా అయితే పెట్టేస్తున్నాను. మాక్సిమం ఎక్కువ యాపిల్, గోవాయే తీసుకెళ్తూ ఉంటారు. లేదంటే చెగోడి, చక్రాలు ఇవి తీసుకెళ్తారనమాట. సో, ఈరోజు గోవా ఉందని చెప్పి గోవా అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి మా మేడం వచ్చిందనమాట. చూసుకుంటదనమాట. "అన్న ఎంత పెట్టావు? కొంచెమే పెట్టు. ఎక్కువ పెట్టొద్దు. తీసేసేయి. నేను ఎక్కువ తినను. నాకొద్దు" అని చెప్పి తింటదండి నన్ను. నా బుర్ర తినేస్తదనమాట. కరెక్ట్‌గా ఆ టైంకొస్తారండి చూసుకుంటారు. నాకెంత పెట్టిందమ్మా అని చెప్పి చెక్ చేసుకుంటారు. ఎప్పుడు కొంచెం పెట్టమని ఏడుస్తూ ఉంటారు. నేను కొంచెం పెట్టానమ్మా వెజిటబుల్స్ ఉండడం వల్ల ఎక్కువ అనిపిస్తుంది మీకు అని చెప్పాను. ఎప్పుడు కాంప్రమైజ్ అయిందనమాట. వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని
స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి పూజ అంతా అయ్యేసరికల్లా ఎగ్జాక్ట్‌గా 11 అయిపోద్దండి. ఇంకప్పుడు కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా వీడియో గురించి ఎడిటింగ్ ఉందా లేదా వాయిస్ ఓవర్ ఇవ్వాలా అని చూసుకుంటాననమాట. ఇదిగోండి పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకిక్కడొచ్చేసి నువ్వుల లడ్డు అయితే చేస్తున్నానండి. మా వారు రేపు ఆఫీస్ పని మీద అంటే ఊరు వైపు వెళ్తున్నారనమాట. సో, అత్తయ్య వాళ్ళకి చేసి పంపిద్దాం అని చెప్పి నువ్వులైతే తెప్పించాను. మా అత్తయ్య వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసిస్తాను అత్తయ్య అంటే వాళ్ళు అంత ఇష్టంగా తినరండి అవి. వాళ్ళకి నువ్వుల లడ్డు, పల్లి లడ్డు అంటే ఇష్టం అనమాట. సరే అని చెప్పి అటువైపే వెళ్తున్నారు కదా అని చెప్పి మా వారు చేస్తారని చెప్పి చేస్తున్నాను నేను. ఇంకా నువ్వులు అయితే నేను తీసుకొని కాసేపు ఎండలో పెడతానండి. అవి ఎండలో పెట్టిన తర్వాత నేను ఫ్రై చేస్తాననమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేయకపోతే అంత టేస్టీగా ఉండదు. సో, సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా. అవి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తాయన్నమాట. నార్మల్‌గా అయితే నువ్వుల లడ్డు చుట్టడం చాలా కష్టమండి. అంటే మనం మిక్సీ చేసిన వెంటనే లడ్డు చుట్టుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తది. కాసేపు గ్యాప్ ఇచ్చి చుడితే అస్సలు లడ్డు కట్టదండి. చాలా ఇబ్బంది, కష్టము. నేనేం చేస్తానంటే పాలు కలిపేస్తాననమాట. ఒక 2 స్పూన్స్ పాలు యాడ్ చేశాననుకోండి, అసలు స్టిక్కీగా అయిపోతుంది. అది కూడా ఇబ్బందే. అందుకనే చెప్పి ఇంక కష్టంగా ఉన్నా కూడా ఇంక పాలు యాడ్ చేయలేదు. పాలు యాడ్ చేస్తే టేస్ట్ ఎంత బావుంటదో, అది మనకి అంటే లడ్డూలు రావు. పైగా మన ఇంట్లో తినే పనైతే అలా చేసుకోవచ్చనమాట. ఇంకా పంపించడానికే చేస్తున్నానని చెప్పి ఇంక పాలైతే యాడ్ చేయకుండా గబగబా వేడిగా ఉన్నటప్పుడే లడ్డూలైతే చుట్టేసాను. చూసారా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వీటిని 2 బ్యాచెస్ కింద అయితే నేను మిక్సీలో వేసుకుంటున్నాను. ప్రాసెస్ సింపులే గానీ అండి చాలా హెల్తీ. కాకపోతే నేను స్వీట్ తక్కువ వేసాను. బెల్లం ఎక్కువ వేసినా మళ్ళీ దగ్గొస్తది అని చాలా కొంచెం యాడ్ చేశానండి బెల్లం అయితే. సో, ఇక్కడైతే చూసారు కదా! కొంచెం నువ్వులన్నీ కూడా మిక్సీ జార్‌లో యాడ్ చేసేసుకున్నాను. అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటానండి. నేను చల్లారిపోయిన తర్వాత వేయను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకు బైండింగ్ బావుంటది. ఇప్పుడు బెల్లం కూడా అంచనాగా వేసేసుకుంటానండి నేను. అంటే కొలత ఏమి మెయింటైన్ చేయను. సో, ఫస్ట్ ఏంటంటే మనం నువ్వుల్ని మిక్సీ చేసుకోవాలి. నువ్వుల లోపల మనం బెల్లం కలిపేయకూడదు. నువ్వులు కొంచెం పొడి చేసుకున్నాక బెల్లం యాడ్ చేస్తే అప్పుడు బాగొస్తది మనకి లడ్డు. నేనొకసారి ఏం చేశానంటే నువ్వులతో పాటు బెల్లం మిక్సీ చేసేయడం వల్ల అసలు పప్పులు పప్పులుగా ఉండిపోయింది. అసలు లడ్డు రాలేదండి. చాలా ఇబ్బందయింది. సో, మీరెప్పుడైనా ఇలా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వులనైతే మిక్సీ చేసుకొని అవి కొంచెం పొడైన తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ సేపే గ్రైండ్ చేసుకోవాలి మనం. ఒక 4, 5 టైమ్స్ అలాగే గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తదనమాట. అప్పుడు లడ్డు ఈజీగా వస్తది మనకి. చూస్తున్నారు గదా! మా పిల్లలేంటంటే నువ్వుల లడ్డు కంటే కూడా పల్లి లడ్డు ఇష్టంగా తింటారండి. సో, అందుకే వాళ్ళకి ఈసారి చేసేటప్పుడు పల్లి లడ్డు చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. గౌతమ్ మమ్మీ అయితే ఒక్క రోజులో తినేస్తారండి అన్ని లడ్డూలు కూడా. అసలంత పటపటలాడిస్తారనమాట. వాళ్ళకి అంత ఇష్టం స్వీట్ అంటే. ఇక్కడ ఇంకో బ్యాచ్ కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసానండి. ఇంక ఇదంతా కలుపుకొని మనం ఇంకా ఉండలు చుట్టేసుకోవడమే. మనం ఇందులో ఓన్లీ నువ్వులే కాకుండా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఆ టేస్ట్ కూడా బావుంటదనమాట. నువ్వులు, ఎండు కొబ్బరి లడ్డు కూడా చాలా బావుంటది. కానీ నేనేంటంటే ఎండు కొబ్బరి లేదని వేయలేదు. ఇలా ఉట్టిగా నువ్వులతో చేస్తున్నాననమాట. ఇందులో పల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. కాకపోతే నాకిష్టం ఉండదండి. నువ్వుల ఫ్లేవర్ పోతదేమో అనిపిస్తది నాకు. ఇంకిక్కడ ఈ లడ్డు చేయడం చాలా కష్టమండి. అసలు ఎంత అంటే నాకు అది రౌండ్‌గా లేకపోతే, షేప్‌లో లేకపోతే నాకసలు అంటే అలాగా ఆర్గనైజ్‌గా పెట్టబుద్దయ్యేదనమాట. సో, దాన్ని పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా రావాలని చెప్పి చాలా ట్రై చేస్తాను. ఒక్క లడ్డూని చాలా ఎక్కువ సేపే లడ్డు చుడతాననమాట. ఇంకది పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్ వచ్చినప్పుడు తీసి దాన్ని చక్కగా బౌల్‌లో పెట్టుకుంటాను. సో, ఎంత టైం అయినా పట్టనియండి. నేనైతే నిదానంగా చెయ్యిలేసుకొని మొబైల్‌లో సాంగ్స్ పెట్టుకొని లడ్డూలు చుట్టుకుంటూ ఉంటాననమాట. ఇదిగోండి ఇలా అయితే మొత్తం అన్ని లడ్డూలు చుట్టేసాను. అవన్నీ చుట్టేసి రెడీగా పెట్టుకున్నాననమాట. ఇంకా ఒక చిన్న క్యాన్ తీసుకొని అందులో అయితే పెట్టేసాను. ఇంక ఈ బుజ్జి క్యాన్‌లో అయితే అన్నీ అరేంజ్ చేసేసాను. ఇందులో పెట్టంగా నాకొక 5 మిగిలాయండి. సెపరేట్‌గా ఒక చిన్న బాక్స్‌లో పెట్టాను. అంతేనండి. దీని నిండుగా వచ్చి ఇంకొన్ని చిన్న బాక్స్‌లు వచ్చాయన్నమాట. మా వారు అంటారండి, "బయట ఏదైనా కొని తీసుకెళ్తేలే అమ్మ వాళ్ళకి ఏమైంది ఇప్పుడు చేయకపోతే" అంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మన చేతితో చేసింది వాళ్ళకిస్తే అదొక హ్యాపీనెస్ కదా!
అది చిన్నదైనా కావచ్చు. కానీ వాళ్ళ మీద ప్రేమతో మనం ప్రిపేర్ చేస్తాం గదండీ! సో, వాళ్ళు తిని బావుందంటే అదే పెద్ద హ్యాపీనెస్ అన్నమాట నాకు. ఇంకా ఈవినింగ్ అయితే నేను మటన్ కర్రీ చేశానండి. సో, దానికోసం అయితే ఫస్ట్ నేను స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి ఆనియన్స్ ఎక్కువే పడతాయండి. సో, ఆనియన్స్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్‌లోకి రావాలన్నమాట. నేను మటన్ కర్రీ చేసి చాలా రోజులయిపోయింది. సో, కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అని చెప్పి ఇలా ట్రై చేశాను. కానీ చాలా బాగొచ్చిందండి. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. నేనెప్పుడు అంత ఇంట్రెస్ట్‌గా ఏమి చేయనండి. నార్మల్‌గా ఇంట్లో ఉండే స్పైసెస్ ఏసేసి చేసేస్తాను ఫాస్ట్‌గా. అందుకనేమో టేస్ట్ అంతగా కుదరదు. కానీ ఈరోజు బాగా వచ్చింది. సో, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే అడుగు మాడదనమాట. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మటను. నేనేంటంటే మటన్‌లో ఇంకా పసుపేమి యాడ్ చేయనండి. ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తాను. ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. సో, ఇప్పుడు దీన్నైతే మనం యాడ్ చేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. దాంట్లో వాటర్ అంతా బయటకొస్తుందండి. అందుకని మనం ఒక 3, 4 మినిట్స్ మనం అలాగే ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా. ఆ వాటర్ పోయిన తర్వాత మనం స్పైసెస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఇంతకుముందు ఎలా ప్రిపేర్ చేసేదాన్నంటే నేను సెపరేట్‌గా కుక్కర్‌లో మటన్‌ని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి ఉడికించి సెపరేట్‌గా కర్రీ చేసేదాన్ననమాట. అస్సలు కుదిరేది కాదు. కానీ ఎప్పుడైతే ఈ మెథడ్ స్టార్ట్ చేశానో చాలా ఈజీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇంకిక్కడ చూసారు కదా! వాటర్ అంతా పోయింది. ఇప్పుడు అందులో మనం పసుపు, ఇంకా కారం, ధనియాల పొడి అంతేనండి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి. నాకైతే సరిపోలేదు అందుకే వేసుకుంటున్నాను. ఇవి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇంక ఇది ఫ్రై అయ్యేలోపు నేనేం చేశానంటే మిక్సీ జార్‌లో ఒక 2 టమాటోస్, ఒక 1 స్పూను గసగసాలు, ఒక 5, 6 బాదం పప్పులైతే వేసేసి పేస్ట్ చేసుకున్నానండి. కాజు వేసి పేస్ట్ చేసుకుంటే ఇంకో డిఫరెంట్ టేస్ట్ ఉంటది. నేను బాదం వేశాను. సో, ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఓన్లీ టమాటో, గసగసాలు, బాదం పప్పు. గసగసాలు చాలా తక్కువ వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ సరిపోతాయి. ఎక్కువ వేసుకున్నా కూడా ఘాటు ఎక్కువ ఉంటుందనమాట. సో, అందుకని నేనైతే మిక్సీ చేసేసుకున్నాను. ఇంక ఈ పేస్ట్‌ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక కాసేపు టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయనంతగా అంత బాగుందనమాట. నార్మల్‌గా ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం. కానీ బాగా కుదిరిందండి. సో, ఇప్పుడు ఇదంతా వేసుకున్నాను కదా! దీన్ని కొంచెం సేపు మనం మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసేసి మనం కొత్తిమీర జల్లుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకోవాలనమాట. నేనైతే ఎగ్జాక్ట్‌గా 5 విజిల్స్ పెట్టానండి. ముక్క మాత్రం చాలా సాఫ్ట్‌గా కుక్ అయింది. నాకు 5 విజిల్స్ సరిపోయింది. మనం ఉడికిన తర్వాత ఇంకా యాడ్ చేసుకోవాల్సిందంటూ ఉంటే ఏంటంటే గరం మసాలా మాత్రమే లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను. నేను ఆచి మటన్ మసాలా యాడ్ చేశానండి. చాలా బావుంటదండి స్పైసెసు. సూపర్ చికెన్ మసాలా గానీ, మటన్ మసాలా గానీ ఆచియే వాడతాననమాట నేను. నాకు బాగా ఇష్టం. సో, అందుకని ఆచి మటన్ మసాలా ఏమో 2 స్పూన్స్ కంప్లీట్‌గా వేశానండి. ఇది వేసిన తర్వాత కరివేపాకు వేసేసి మూత పెట్టుకోండి. అసల టేస్ట్, ఫ్లేవర్, స్మెల్ సూపర్ ఉంటదండి. కరివేపాకు స్మెల్లు. కరెక్ట్‌గా మనం ఈ స్పైస్ వేసిన తర్వాతే అంటే గరం మసాలా యాడ్ చేసుకున్నప్పుడే
కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని చూడండి. అసలు భలే ఉంటుంది ఆ స్మెల్. నాకు సూపర్‌గా అనిపిచ్చింది. ఇంకా దించే ముందు నేను కొత్తిమీర వేసేసుకొని దించేసాననమాట. అంతేనండి, టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగొచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఈ కర్రీనైతే మా వారికైతే వేడి వేడిగా అన్నం పెట్టిచ్చేసానండి. సో, ఎలా ఉందని అడిగాను. చాలా బావుందన్నారు. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైందంట. కర్రీ అయితే చాలా బావుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో, వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.